తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9-10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టరేట్లతో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసింది. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను కూడా ప్రచురణ ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఇటు సెప్టెంబర్ 19, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల సూచనలు కూడా స్వీకరిస్తామని కూడా స్పష్టం చేసింది. ఇటు ఓటర్ జాబితా తయారీపై ఈ నెల 29న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే మనం చూసాం. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనిపై కూడా పబ్లిక్ కూడా చాలా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీకి సంబంధించిన సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసింది. ఇప్పుడు ప్రత్యేక అధికారి అంటే ఎంఆర్ఓల అధికారులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి అనుకున్నట్టుగానే ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మేబీ ఇదంతా కూడా అంటే కొత్త ఓటర్ జాబితా తయారై తర్వాత మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడతామని కూడా స్పష్టం చేసింది. మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా కులగణన సంబంధించిన బిల్లును కూడా ఆమోదించారు కాబట్టి నేపథ్యంలో మరి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి దీనిపై కూడా త్వరలోనే కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది కాబట్టి మరి ఇలా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మరి ఎవరి సత్తా ఏంటనిపై కూడా ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయిగా నిలిచింది. రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా సరి సమానంగా 8 స్థానాలతో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ అయితే ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెలియలేదు. మరి స్థానిక సంస్థల్లో ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి సర్పంచ్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి ఇప్పటికైనా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తిగా చతికిల పడిపోయింది బీఆర్ఎస్ కాబట్టి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లైనా ఎక్కువ స్థానాలు గెలిచి మరి పూర్వ వైభవం తీసుకోవాలని కూడా చూస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ కు చాలా కీలకమని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో మరి స్థానిక సంస్థలు ఎక్కువగా స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కాబట్టి మరి ఎవరి ధీమాలో వారైతే ఉన్నారు మరి రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని రెట్టింపు చేసుకోవాలని కూడా అధికార కాంగ్రెస్ వ్యూహాలు కూడా రచిస్తుంటే ఒకవైపు ఇటు కమల పార్టీ కూడా తన ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు ఇటు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా ఇటు బీజేపీ కూడా తన పట్టును కూడా నిలుపుకుంది. కొంతవరకు ఇటు బీజేపీ కూడా ఎక్కువగా స్థానాలు గెలవాలని కూడా చూస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇటు కాంగ్రెస్ బీజేపీకి ఇటు ఏ రకంగా మరి బీఆర్ఎస్ పావులు కలుపుతుందో చూడాలి. మరి ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా మరింత రసవత్తంగా మారే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఎవరి బలం ఏంటో తెలియాల్సిన అవసరం అవుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి పంచాయతీ ఎన్నికలు కూడా మేబీ ఈ దసరా ముంగట అంటే అక్టోబర్ నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకైతే
ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఇటు ఓటర్ జాబితాకి సంబంధించి అప్డేట్ అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి సెప్టెంబర్ 21 తర్వాత దీనిపై పూర్తిగా తుది ఓటర్ జాబితా వెల్లడిస్తామని చెప్పింది. కాబట్టి ఇదంతా వెల్లడించిన తర్వాత ఇటు కులగణన తర్వాతనే మరి రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. కులగణన మరి చేస్తారా చేయరా, చేసిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదనిపై కూడా ఇటు పబ్లిక్ కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లకు కూడా కులగణన చేయలేదు కాబట్టి మరి దీనిపై ప్రధానంగా పబ్లిక్ నుంచి పలు పార్టీల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తేల్చాలి, స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మరి దీనికి సంబంధించి ఈ రోజైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఒక కీలక అప్డేట్ ఇచ్చింది కాబట్టి మరి ఈ నెల 29 కూడా జిల్లా కలెక్టర్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరి సెప్టెంబర్ 21న దీనికి సంబంధించి కూడా ఓటర్ జాబితా కూడా సిద్ధం చేస్తుంది కాబట్టి మరి దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది కాబట్టి మరి త్వరలోనే ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వైపు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కులగణన చేసి స్థానిక సంస్థకు సంబంధించి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తారా లేనిపై కూడా సర్వత్ర ఉత్కంఠ కూడా నెలకొంది కాబట్టి మరి చూడాలి. మరి పార్టీలు కూడా ఇప్పటి వరకైతే అన్ని సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ తన పట్టును నిలుపుకొని మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలవాలని చూస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తన పట్టును నిలుపుకోవాలి, ఎక్కువగా స్థానాలు గెలవాలని చూస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ మాత్రం పరువు కోసం పాకులాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ చతికిల పడిపోయింది కాబట్టి మరి ప్రజెంట్ ఎక్కువగా సర్పంచులు కూడా ఎక్కువగా స్థానిక సంస్థల్లో ఎక్కువగా బీఆర్ఎస్ కి ఉన్నారు కాబట్టి మరి ఆ పట్టును కాపాడుకుంటారా లేకపోతే కోల్పోతారా అనిపై కూడా చర్చ కొనసాగుతుంది కాబట్టి మరి ఇప్పటి వరకైతే ప్రధాన పార్టీలను కూడా స్థానిక సంస్థ ఎన్నికలు అయితే సిద్ధంగా ఉన్నది. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మరి త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్.